నవ్వకూడదు. అమ్మో, అంత నవ్వొచ్చే విషయమా? అయితే ముందు నవ్వుతాను, తర్వాత నువ్వు చెప్పు. నువ్వు చెప్పాక నేను ఎలాగోపోతాను. ప్లీజ్ 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 చెప్పవే. నేను అబ్బా నువ్వే లేదే, తాగకుండా విషయం చెప్పు. ప్రేమలో పడ్డాను. అమ్మ దొంగ, ప్రేమలో పడ్డావా? పోస్ట్ కంట్రీ, ఇన్నాళ్ళుగా షో కేసులో పెట్టిన వయలన్లా నిశ్శబ్దంగా పడి ఉన్నావు అనుకున్నాను. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత శబ్దం చేస్తావే. ఇంతకీ అదృష్టవంతుడి పేరేంటి? పేరు రా జా. లలిత, నీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? ఎప్పుడు ఇంట్లో నిశ్శబ్దంగా ఉండేదాన్ని ఇలా ఎందుకు ఇన్స్పైర్ అయ్యానో తెలుసా? రాజా రాకతో ఇంట్లోనే కాదు, నా హృదయంలో కూడా ఏవో కొత్త స్వరాలు నిండాయి. అదేమిటో అతను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. అతని రాక కోసం రోజు ఎదురు చూస్తాను. ఒక్కరోజు రాకపోయినా జీవితం అంతా వెలితిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నం తినాలనిపించదో, నిద్ర కూడా పట్టదో. రాజా నన్ను కాదంటే నేను నిజంగా పిచ్చిదాన్ని అయిపోతాను. ఏమిటే నేను ఇన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడవు? ఏం మాట్లాడమంటావు? నన్ను నిజంగానే థ్రిల్ చేశావు. ఆ ఆనందంతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాను. నువ్వు చాలా అదృష్టవంతురాలు. నా అదృష్టం నీ చేతుల్లోనే ఉంది. నా ప్రేమ విషయం రాజాకు నువ్వే చెప్పాలి. అతనిదురుగా నేను మాట్లాడలేని ఎన్నో విషయాలు నువ్వే అతనితో మాట్లాడాలి. అతనితో నీ ప్రేమ గురించి చెప్పి ఎలాగైనా ఒప్పిస్తాను. థ్యాంక్ యూ లలిత. నువ్వు ఈ సహాయం చేస్తే జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటాను. మీ రుణం తీర్చుకోవడానికి నాకు ఒక్క జన్మ చాలు. మీరు ప్రాణానికి ప్రాణంగా అభిమానించే కవితని నేను మీకు చూపిస్తాను. మమ్మల్ని క్షమించండి మేడం. ఇన్నాళ్ళు మా కెప్టెన్ ఊహల్లో విహరించే కవితారాణిని చూపించబోతున్నందుకు చాలా థ్యాంక్స్. అవునండి, ఇన్నాళ్ళు మీ మంచితనం తెలియక మిమ్మల్ని యమగండం సుడిగుండమని నానా మాటలు అన్నాం. కానీ నిజం చెప్పాలంటే అన్ని గండాలకి మేని గండమైన జంబలకటి బొమ్మలం మేమే. మేడం నిజంగా మీరు చాలా గొప్పవారు, మంచివారు, మనసున్నవారు, గొప్ప మంచి మనసున్నవారు. నా కవితను నా దగ్గరకు చేరుస్తున్న దేవత మీరు. అతను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. రాజా నన్ను కాదంటే నిజంగా నేను పిచ్చిదాన్ని అయిపోతాను. మా కెప్టెన్ కి ఆ కవితారాన్ని ఎప్పుడు పరిచయం చేస్తారు? సాయంకాలం గ్రీన్ పార్క్ రండి, అక్కడ చూపిస్తాను. సాయంత్రం దాకా మేడం, ఇప్పుడే వెళ్ళిపోయి పార్క్ ఓనర్ పర్మిషన్ తీసుకొని పార్క్ అంతా క్లీన్ చేస్తాం. ఒకవైపు మా కెప్టెన్, ఎదురుగా కవితారాణి, మధ్యలో గ్యాప్ కూడా రాని. నిన్నే థ్రిల్లింగ్ పరిచయం లాక్కొచ్చావు. ఏ టైప్ పరిచయం చేస్తావు? నేను చేయబోయే పరిచయం నీకు థ్రిల్, అతనికి థ్రిల్, నాకు థ్రిల్. అయ్యో, థ్రిల్ థ్రిల్ అని నన్ను చంపేస్తున్నావు. ఏమిటే సరిగ్గా చెప్పు.
కవిత అనే పెన్ నేమ్తో ఒక ఆమె కవితలు రాస్తూ ఉంటుంది. ఆవిడ కవితలంటే రాజాకి ప్రాణం. ఆవిడంటే అతనికి పిచ్చి. అందుకని ఎలాగో నీ పేరు కవిత కదా, ఆ కవిత నువ్వేనని చెప్పేస్తాను. అయ్యో బాబోయ్, ఇదేం త్రిల్లే, పంపముంచే త్రిల్లో. అవునే, కవిత అంటే వెంటనే ఇంకేం ఆలోచించకుండా నేను ప్రేమించేస్తాడు. దాంతో నీ ప్రేమ కథ స్టార్టింగ్ లోనే ఫినిషింగ్ లెవెల్కి వచ్చేస్తుంది. ఆపవే తల్లి, అసలు విషయం బయటపడితే నిజంగానే నా ప్రేమ కథ ఫినిష్ అవుతుంది. అబ్బా, అనవసరంగా కంగారు పడకే. ఈ నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడదు. ఆ కవితలు రాసే కవిత మీ సీన్ మధ్యలోకి రాలేదు. ఎందుకంటే ఆవిడ మా కాలేజీలో ఓ ఓల్డ్ తెలుగు మేడం. ఆవిడ కవిత అనే పేరుతో ఇంట్లో కూర్చుని కవితలు రాస్తుంటుంది. నువ్వేం భయపడకు, నేను కథ చెప్పేది. అడుగు వచ్చేస్తున్నాడు. అన్నమాట ప్రకారం వచ్చాం, ఇచ్చిన మాట ప్రకారం కవితారాన్ని మా కళ్ళకి చూపించండి. ఆగండి, ఎందుకంత తొందర? మీకోసం ఎదురు చూస్తూ అక్కడ నిలబడి ఉంది. రాణి, నువ్వే నా కవిత అంటే? అవునవును, కవిత రాణి నేనే. ఎంత ఆశ్చర్యము! ఇన్నాళ్ళు మీరెవరో తెలియక, మీకు మా కెప్టెన్ కి మధ్య ఉన్న దిల్ కా కహానీ తెలియక మేమందరం ఒకరి చుట్టూ ఒకరు పీక్కున్నాం. కానీ ఇప్పటికైనా మీరెవరో తెలిసిన తర్వాత ఎవరి చుట్టూ వాళ్ళు పీక్కుంటాం. అరే ఇంకా చూస్తారేంట్రా? వీళ్ళిద్దరిని ఇక్కడ విడివిడిగా వదిలేసి మనం ఒడివడిగా పోదాం, పదండి. బాబు, ఏ బాబు, అసలు కవిత ఎవరనుకుంటున్నావు? ఎవరు బాబు? అదే ఎవరనుకుంటున్నావు? ఎవరనుకోమంటావరా? అబ్బా, నేననుకోమంటాం కాదు మా అమ్మ. నువ్వు ఆ అమ్మాయిని ఎవరనుకుంటున్నావు? నన్ను కొడతావేంటి బామ్మ? ఇదేం టైప్ ఆఫ్ హింస కెప్టెన్? ఎవరనుకుంటున్నావో నువ్వు చెప్పాలి గాని ఎవరనుకుంటున్నావు అంటే ఆవిడ ఎవరిని అనుకోవాలి, ఎందుకు అనుకోవాలి, ఎలా అనుకోవాలి, అసలు అనుకోవాల్సిన అవసరం ఏంటి రాజా? అయ్యో మామ, ఇన్నాళ్ళు నా కవితలు రాసి పంపే ఆ కవిత ఎవరో కాదు, మన రంగారావు గారి కూతురు. ఆ అమ్మాయిని నేనెంత ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయి కూడా నన్ను అంత ఇష్టపడుతుంది, మమ్మల్ని కూడా అంతే ఇష్టపడుతుంది. ఏడ్సారి వేదవల్లారా, నా మనవడు చుక్కల్లో చంద్రుడని వాడిని చూస్తే కవిదైనా ఇష్టపడాలి, దాని సవిదైనా ఇష్టపడాలి. ఫోన్లేరా, ఏదో నీ పెళ్లి కళ్ళారా చూసి మనవడిని ఒక్కసారి ఎత్తుకుని ఆ తర్వాత పైకి పోతాను రా. పైకి పోతావా? పైకి పోవడానికి పై పోర్షన్ ఖాళీగా లేదు. బొంబాయి నుంచి వచ్చి దుబాయ్ దిగారు. అంకుల్, నేను చెప్పేది పూర్తిగా విను. రాణి నాకు ఇచ్చి పెళ్లికి, లలితను ఇంకొకరికి ఇచ్చి పెళ్లికి. రాణి నేను పిల్లని కంటాం, లలిత ఇంకొకరు పిల్లల్ని కంటారు. నా పిల్లలు ఈ తోడ మీద, ఇంకొకటి పిల్లలు ఆ తోడ మీద. వాళ్ళతో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా క్లైమాక్స్ జీవితాన్ని గడిపి అప్పుడు శుభం కాడు నీకు, సుఖం కాడు నాకు. నోర్మై, ఇంకొకసారి రాణితో పెళ్లి విషయం మాట్లాడావంటే శవం ముందు కొట్టిన కొబ్బరికాయలా 2 చెక్కలైపోతావు. జగత్కళా బంధు. అబ్బా, ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ గడు కూడా ఇప్పుడే రావాలా? బంధువో సకల కళా సింధువో, కళలలో కాన అతీరుకు సందువో, పేదవాళ్లకు దొరుకు తద్ది ముద్దవు నువ్వు, తద్ది ముద్దాలోన ఆవబద్దవు నువ్వు. నోర్మై, ముద్ద బద్ద అన్నావు అంటే గుద్దు గుద్దేస్తాను, చస్తావు. బుద్ధిగా కూర్చో. మహాప్రభు, అంత మాట అనకండి. మరుక్షణమే మీరు సింగపూర్ ప్రోగ్రాం ఫిక్స్ అయిపోతే తక్షణమే మీ పాదాల మీద పడి సాయంత్రిలా చచ్చిపోతా. అంకుల్, ఎవడు వీడు? నా మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం నీ కాళ్ళను ఆశ్రయిస్తే ఆ కాళ్ళనే దూరం చేస్తాడా? నువ్వెవడ్రా? సింగపూర్ ప్రోగ్రాం గురించి మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డు వచ్చావంటే నేను వైలని వాయిస్తా, నువ్వు ఢమాలని చచ్చిపోతావంటే. ఒరే, నాతో పెట్టుకో.
నీ జీవితానికి శుభకార్డు ఉండదు. అరే జై హింద్. ఏడిచావు అయినా నీకెందుకురా మ్యారేజ్? ఏ గ్యారేజ్ లోనో గంజాయి కొడుతూ బ్యాలెన్స్ జీవితాన్ని గడపక ఒరేయ్, అనవసరంగా చచ్చిపోతావురా. అత్యవసర పరిస్థితుల్లో తస్తావురా. సైలెన్స్. నేను చెప్పినట్టు వింటారా? ఉమ్. నేను బయటికి వెళ్ళి పేపర్ చదువుకుంటూ కూర్చుంటాను. ఉమ్. మీ ఇద్దరు శక్తి వంచి లేకుండా కొట్టుకుని ఎవడో ఒకటి సావండి. ఆ బతికిన వాడు వచ్చి నాకు కనపడండి. మళ్ళీ మీకెందుకంటే వచ్చి కనపడటం? వాడిని నేను చంపే సుఖపడదామని. అయితే నా జీవితానికి ఇక శుభం లేనట్టేనా? నీ జీవితానికే కాదురా, నీ ఫేస్ చూసిన ఎవడి జీవితానికి శుభం కార్డు ఉండదురా. జై హింద్, వందే మాతరం, జనగణ మన ఒరేయ్, ఇది రాజా కమాన్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. ఏంటలా చూస్తున్నావు? చెప్పు, ఎందుకలా చూస్తున్నావు? తొలి పరిచయం, తొలి చూపు, తొలి వలపు, తొలి వలపు. వీటి మీద ఒక కవిత వదులు. అయ్యో అయ్యయ్యో, కవిత వదలమంటే కింద పడిపోయావేంటి? ఏ కవిత కవిత, ఓ కవిత ప్లీజ్. అది అలా ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు అడిగితే ఎలా? దానికి టైం, ఓ మూడ్, ఓ ఇన్స్పిరేషన్ కావాలి. ఎక్కడికి? కవిత తెచ్చుకోవడానికి కాదు, మూడ్ మూడ్ కోసం. ఏమిటో, ఓ కవిత అడిగితే అలా పట్టుమని కింద పడిపోయింది. మూడు కావాలని లోపలికి తుర్రుమంది. ఒకవేళ నేను చాలా కష్టమైన కవిత అడిగానా? ఇప్పుడు ఏం చేయాలి బాబు? వదిలేలా లేడు. నువ్వేం కంగారు పడకే. కవిత గారు రాసిన కవిత నాకు కొన్ని గుర్తున్నాయి, అవి నీకు చెప్తాను. సొంతంగా నువ్వే ఆలోచించినట్టు వెళ్ళి గడగడ అప్పచెప్పి. చాలా థ్యాంక్స్. నిజంగా నువ్వు నా పోలికి దేవతవి. ఏమన్నావు? తొలి వలపు, తొలి వలపు, తొలి వలపు తలుపు తడితే, తొలి చూపు చురక పడితే, ఎద పొంగిన సగంగ కాదా? అయ్యో అయ్యో, కవిత చెప్పగానే కింద పడ్డావేంటి? నేను పడలేదు, కవిత చెప్పి నువ్వే పడగొట్టావు. దెబ్బ తగిలిందా? నువ్విలా గంటకో కవిత చెప్పి నన్ను పడగొడతానంటే ఎన్ని దెబ్బలు తగిలినా సరే, నడుమే విరిగినా రోజూ పడుతూ ఉంటాను. ఏం సారి వాళ్ళు చూసలేదా? కింద పడతాం పైకి లావటమేనా? అన్నీ చూసేశారా? చూడడం ఏంటి, మేమంతా వినేశాం కూడా. అయ్యయ్యో, అయితే మీకు ఇవాళ ట్యూషన్ అదే. వెళ్ళండి. తొలి వలపు తలుపు తడితే లలలా లలలా లలా. ఏమిట్రా అది పిచ్చి పిచ్చిగాను? కనపడ్డానా? పళ్ళు కొరుకుతున్నాను. కోపం లాంటిది పొంగుకొచ్చి పళ్ళు కొరుకుతున్నారు. బోలెడు ఖరీదు పెట్టుకొని ఆ పళ్ళు కొరకపోతే ఊడిపోయినా పర్వాలేదు, సొంతానికి 32 పళ్ళు ఉన్నాయి, వాటిని కొరుక్కుని అడగచ్చుగా. ఇలా పిచ్చి పిచ్చి జోకులు వేయడం తప్ప వయసులో ఉన్న కుర్రాడు ఎందుకు ఇలా పళ్ళు కొరుకుతున్నాడు అడగాల్సిన ఇంగిత జ్ఞానం లేదా? యాపిల్ పళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది, పైగా అప్పన్నంగా దొరికాయని తింటున్నావు. దీనికి ఇంగిత జ్ఞానం ఆలోచన ఎందుకు? పెద్దవాడి వయ్యావు, నా యవ్వన రహస్యం నీకు ఎలా అర్థమవుతుంది? లోపలికి వెళ్ళి నీకు అర్థమయ్యేలా మరో బతుకు ఆలోచించుకుని వస్తాను. అప్పటిదాకా నీకు ఇదిగో ఈ వార్త విన్నావా? ఏమిటది? ఓ యువకుడు అతిగా వాగినందుకు కడపలో కత్తిపోట్లు. ఆహ్, ఈ గడప దాటి గడప చస్తే వెళ్ళను. మరోసారి చెప్తున్నాను, మళ్ళీ జైహింద్. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది, రాణి లలితలిద్దరిది ఒకే పుట్టినరోజా? అంటే వీళ్ళిద్దరూ కమల పిల్లలు అన్నమాట. కమల పిల్లలు కాదు, విమల పిల్లలు కాదు, వాళ్ళిద్దరూ మా పిల్లలే. రేపు మా చిట్టి తల్లుల పుట్టినరోజు పండుగ చాలా వైభవంగా జరిపించాలనుకుంటున్నాను. ఆ ఫంక్షన్ కి పేరున్న వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళందరూ ఇంప్రెస్ అయ్యేలా మీరు మంచి మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. మీరంతగా అడగాల? రాణి లలిత అంటే నాకెంత అభిమానమో రేపు మ్యూజిక్ ప్రోగ్రామ్ లో నిరూపిస్తా. నేను అదే శపథం చేస్తున్నా. మాటలు కాదో బిళహరి, రేపు ఫంక్షన్ లో మీ మ్యూజిక్ ప్రోగ్రామ్ కి మా గెస్ట్లంతా ఆనందపడిపోయి తాళం వేస్తే మీరు అమెరికాలో ప్రోగ్రామ్ ఇవ్వడం ఖాయం. అయితే చూడండి, రేపు మీ ఫంక్షన్ కు వచ్చిన గెస్ట్లంతా మా రాజా పాటకి చప్పట్లు కొట్టి కొట్టి చేతులు వాచిపోతాయి, చిందులు వేసి వేసి కాళ్ళు వాచిపోతాయి, తలలు ఊపి ఊపి మెడలు వాచిపోతాయి. టోటల్ గా వాచిపోయే ప్రోగ్రామ్ ఇస్తామన్నమాట. అయితే మీరు అమెరికాలో మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇవ్వడం గ్యారంటీ. కళాబంధు, మీ డాడీ మాటలు విన్నారుగా? పాట నేను పాడతాను, ఆ పాట నువ్వే రాయాలి కవిత. సారీ లలిత, నువ్వు కాదు నువ్వే రాయాలి కవిత. పాటేనా? ఆ. పాట
రెడీ గ్యారంటీ గ్యారంటీగా రాస్తాను. రాస్తాను, రాసేస్తాను, రాసి కోసేస్తాను, అదేం కుదరదు. ఏ లలిత, ఇప్పుడే ఇక్కడే నా ముందే సెన్సేషనల్ గా ఎమోషనల్ గా రాయాలి. ఏ లలిత, ఇప్పుడా ఇక్కడ ఇప్పుడే రాయాలా? తప్పదా? ఓకే, రాయడం మొదలు పెడితే ఎంతసేపు అలాగే రాసేస్తుంది. దాన్ని ప్రశాంతంగా బయటికి తీసుకెళ్ళి దాని చేతులతో రాయిస్తాను. బిళ్ళ చేత పంపిస్తాను. అదే అది కాదు. ఏమిటి కౌలమూడు? రాసేది ఆవిడ, రాయించేది ఈవిడ. కవిత ఆవిడది, పంపించేది బిళహరితో. ఇప్పుడు నే పాడాలా, బిళహరి పాడతాడా? అయ్యో, దారుణం, ఘోరం, మహానేరం. ఏమిట్రా ఇందాక నేను తెగరుస్తున్నావు? లేకపోతే పుట్టినరోజు పుట్ట అందరి ముందు లలిత రాణి వారితో గొంతులు కలిపి కోరస పాడతారా? ఈ రోజు గొంతు కలిపారు, రేపు చేతులు కలుపుతారు, ఈ ఎల్లుండి ఇంకే కలుపుతారు. నువ్వు నోరు ముయ్యకపోతే నిన్ను తీసుకెళ్లి గంగలో కలిపేస్తాను. అంకుల్, రాణి అది నీ కూతురు, నా కాబోయే భార్య. ఆ రాజాగారితో అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు. కానీ నీ కాబోయే భార్య బంక వెత. ఓహ్, నువ్వు ఇలా మాట్లాడితే నీ కూతురు నేను పెళ్లి చేసుకున్నాను. అసలు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానా? అమ్మాయి అడిగితే అడుక్కు తినేవాడికి ఇచ్చేస్తాను, కానీ నీకు మాత్రం కాదు. అయితే బస్ స్టాండ్ దాకా నేనే అడుక్కు తింటూ వెళ్తాను. నువ్వు అడుక్కు తిన్నా, ఏడ్చి మొహం కడుక్కున్నా నా కూతురు మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చెయ్యను. అంకుల్, ఇంతవరకు నాలో ఒక బుచ్చి బాబును పిచ్చి బాబునే చూశాను. అసలు నేనంటే ఏంటో మీకు చూపిస్తాను. మీ జీవితాలు శుభంకారు లేకుండా చేస్తాను. మళ్ళీ మన కలయిక కథన రంగంలోనే. జై హింద్. ఇదిగో. నువ్వే వర్రీ పడకు బ్రదర్. ఆ రాజాగాడు నీకు శత్రువు, నాకు శత్రువు. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడివి. నీ వెనక నేను, నా గ్యాంగు ఎప్పుడు ఉంటాం. నా వెనక మీరు, మీ వెనక నేను ఉండే ప్రయోజనం ఏంటి బాబు? ఆ రాజ వెనక రాణి, లలిత ఇద్దరు ఉన్నారు. అది చాలా నా జీవితానికి శుభం లేకుండా చేయడానికి. చూడు బుచ్చి బాబు, చెప్పు బాబు, ఏ ఆడది ఇలా ఏడిచే మగాన్ని ప్రేమించదు, మరి ఎలా ఏడిస్తే ప్రేమిస్తుంది బాబు? ఎవ్వరూ ఏడవక్కర్లేదు. ఆ రాజాగాడు రాణి కలిసి ఏడ్చే టైం కోసం ఈ రోజు నుంచి ఎదురు చూద్దాం. లేకపోతే ఆ రోజే అందరూ కలిసి ఏడుద్దాం. రాయ్. ఏమిట్రా మీరు? అదే 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 అక్క, ముందుకక్క, కొంచెం ముందుకక్క.
వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలనే గాని బాధ. నీ కోరిక తీర్చడం కోసమైనా నేను అబద్ధం ఆడతాను. మీరెన్ని మాటలన్నా మా రాజా సంగతి నాకు బాగా తెలుసు. తెలుసు గనకే చెప్తున్నాను. నేను దయదలిచి మీ వాడికి ఉద్యోగం ఇచ్చింది పరువు హోదా గల ఆడపిల్లలతో పరాజకాలాడడానికి కాదు. నేను జాలిపడి ఉపాధి కల్పించింది నా కూతుర్నే వాళ్ళలో వేసుకుని ఇంట్లో అల్లుడిగా తిష్ట వేయడానికి కాదు. ఎవడో మేస్త్రి కూతుర్ని తీసుకొచ్చి నా కూతుర్లా పెంచాను. మీ వాడు దాంతో ప్రమాణం సాగించినా నేను అంత బాధపడకపోదు. మీ అంతస్తు ఏమిటో అర్హత ఏమిటో తెలుసుకుని మీ హద్దుల్లో మీరు ప్రవర్తించడం మంచిది అని మీ వాడికి బుద్ధి చెప్పు. అలాగే బాబు, అనవసరంగా ఆకాశానికి నిచ్చెనెల్ల వెయ్యకు. అక్కడ ఉన్నది ఒట్టి శూన్యం రాని చెప్పి వాడిని ఒప్పిస్తాను. ఆగు. ఆవేశంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నువ్వెంతగా చెప్తున్నా రాణి మీద నాకింకా నమ్మకం ఉంది. రాణి ఎందుకు ఇలా చేసిందో, ఏ పరిస్థితుల్లో అలా ప్రవర్తించిందో నేనే వెళ్ళి అడుగుతాను. ఎందుకు నిన్ను నీ ప్రేమని నిర్లక్ష్యం చేసిందో నిలదీసి అడుగుతాను. నువ్వు ఎన్ని రకాలుగా అడిగినా అదొక్కటే సమాధానం. నేను అతను ప్రేమించలేదు. అతని ప్రేమను నేను ఏనాడు ఆశించలేదు. మరి రాజాను ప్రేమిస్తున్నట్టు ఎందుకు చెప్పావు? నిన్ను థ్రిల్ చేయాలని చెప్పాను. నా మాట నాకే అప్పచెప్తున్నావా? రాణి, ఎందుకే నిన్ను మోసం చేసుకుంటావు? అతనికి నీ మీద ఎంతో ప్రేమ కలిగించావు. నీ ప్రేమ కోసం పరితపించే పిచ్చివాణ్ణి చేశావు. ఇప్పుడు అతన్ని మోసం చేయటం చాలా అన్యాయమే. అన్యాయమా? అయితే నా సంతోషం కోసం నీ ప్రేమను త్యాగం చేయడం న్యాయమా? ఏమిటి నువ్వు అనేది? ఏమిటా? చూడవే, చూడు చూడు. నేనన్నీ తెలుసుకున్నాను లలిత. నా పేరు మీద కవితలు రాసి నాకు అంకితం ఇవ్వాలనుకున్నావు నువ్వు. ఆ కవితలు చదివి నిన్ను తన దేవతగా ఆరాధించాడు రాజా. ఎవరు ఎలా ఉంటారో తెలియకపోయినా మీ ఇద్దరు ఉత్తరాల ద్వారా ఒకరికొకరు దగ్గరయ్యారు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అంత అనుబంధాన్ని, అనురాగాన్ని నా కోసం వదులుకుంటావా? నా ఆనందం కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తావా? నేను త్యాగం చేశానా? ఏం త్యాగం చేశానే? ఎక్కడో అనాథగా దీనంగా బ్రతకాల్సిన నన్ను తీసుకొచ్చి దేవాలయం లాంటి ఇంట్లో స్థానం ఇచ్చారు అమ్మ నాన్న. నీతో సమానంగా నన్ను పెంచారు. వాళ్ళు చూపించిన ఔదార్యం కన్నా నేను చేసిన త్యాగం గొప్పదా? చదువుల్లో ఆటల్లో నన్ను గెలిపించాలని నువ్వు ఓడిపోవడానికి కూడా సిద్ధపడ్డావు. ప్రపంచంలో ఏ అక్క తన చెల్లెల మీద చూపించిన మమతని నువ్వు చూపించావు. మీలాంటి మంచి మనుషుల రుణం తీర్చుకోవడానికి త్యాగాన్న ఒక మాట సరిపోదే. అందుకే చెప్తున్నాను, రాజా నీకే దక్కాలి. అతని ప్రేమ నీకే సొంతం కావాలి. అతను నీ మనిషిగా నేను చూడాలి. అంతే. వెరీ గుడ్, వండర్ఫుల్. రాజా, అపూర్వమైన మీ అనురాగానికి, అభిమానానికి నూరేళ్లు. ఒకరి కోసం ఒకరు పడే ఆరాటానికి, ఒకరి కోసం ఒకరు చేసే త్యాగానికి జోహార్లు. ఇప్పటిదాకా సంతలో జంతువులా నిలబడి మీ త్యాగాల బేరాలు వింటూ మీ అనురాగాల ఖాతాలో ఎటూ తోగలేని మొగవాళ్లా నిలబడిపోయాను. మీ నాన్నగారు ఎప్పుడు మా అమ్మాయిలు టెన్నిస్ లో ఫస్ట్, బ్యాడ్మింటన్ లో ఫస్ట్, స్విమ్మింగ్ లో ఫస్ట్ అని మిమ్మల్ని పొగుడుతుంటే నేనేమో అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నా ప్రమేయం లేకుండా నా జీవితంతో మీరాడే లైఫ్ గేమ్ ని
ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని కలిగించారు. అది కాదు రాజా. Please stop. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవడం తప్ప నా గురించి మీలో ఒక్కరైనా ఆలోచించారా? మీరిద్దరూ ఇచ్చిపుచ్చుకోవడానికి ఆడుకునే బొమ్మలానే కనిపించారే గాని మనసున్న మనిషిగా నన్ను గుర్తించారా? నేను మీ దృష్టిలో జీవం లేని ఒక టెన్నిస్ బాల్ని, వినోదం కోసం మీరు ఆడుతున్న ఆటలో తురుపు ముక్కని, మీ ఆనందం కోసం ఉపయోగపడే అద్దాన్ని. అవసరమైనప్పుడు మీ నీడని చూసుకుంటూ, లేనప్పుడు మీరు పగలగొడితే ముక్కలైపోవాలి, నా గుండె చెక్కలైపోవాలి. అంతేకాని నాతో వ్యక్తిత్వం లేదు, నా ఇష్టానికి విలువ లేదు, నా ప్రేమకు అర్థం లేదని నిరూపించారు. మగవాడు ప్రేమించడం కోసం భగవంతుడు ఆడదాన్ని సృష్టించాడు. ఆడది పెట్టే బాధ భరించడానికి మగవాణ్ణి సృష్టించాడు. కవిత్వాన్ని రాసే కళాన్ని కత్తిగా మార్చి మాసిపోని గాయాన్ని చేశావు నువ్వు. శృతి చేసిన వీణ తీగని తెచ్చి ఉరితాడుగా మార్చి ఊపిరి తీయాలనుకున్నావు నువ్వు. Hats off to you. Only you people thought me love. Today, you made me hate love. Yes, I hate love. I hate love. I hate love. బుచ్చిబాబు గారికి మీకు ఇమ్మన్నారు. రాణి, రాగాలు తీసే నీ అనురాగపు అల్లరి ప్రియుడు రాజా నా చేతుల్లో బందీగా ఉన్నాడు. అతను బ్రతకాలంటే వెంటనే నువ్వు పెళ్లి కూతురులా ముస్తాబయ్యి ఊరి చివరనున్న అండర్ కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ రా. ఇట్లు నీ చిలిపి బాబు బుచ్చి బాబు. బుచ్చిబాబుకి రాణికి ఊరి చివరన అండర్ కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ లో పెళ్లి జరగబోతుంది. అంతవరకు వీడిని జాగ్రత్తగా చూడండి. అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఓకే బాస్. బుచ్చిబాబు, పెళ్లి పనులన్నీ పూర్తయ్యాయి, ఇంకా పురోహితులు రాలేదా? పంతులను తీసుకురమని మూర్తి గారు పంపించాను. వాడు ఏ బస్ స్టాండ్ లో సమస్యలు తిట్టున్నాడు. పనికి మళ్ళీ నువ్వు నోరు మీరు అవధాని. తెలుగులో బతిమాలితేనే అర్థం కాని వెధవలకి సంస్కృతంలో అఘహరిస్తావేట్రా? ఏంటి ఎంతమంది వచ్చారు? వచ్చామా? మీ వాళ్ళే తోసుకొచ్చారు బాబు. ఇంతకీ తమరెవరు బాబు? టెర్రరిస్టులా? ప్రభుత్వం వారిని బెదిరించడానికి మమ్మల్ని కిడ్నాపింగ్ చేసుకొచ్చారా? మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే మాకే వస్తుంది రా దర్భ కట్ట విభూది కట్ట. మీరెప్పుడైనా దొంగ పెళ్లి? దొంగ పెళ్లి ఈ రోజుల్లో అన్ని దొంగ పెళ్లిళ్లే బాబు. మంచి పెళ్లిళ్ళు ఎక్కడున్నాయి? ఇంతకీ పెళ్లి దొంగ కొడుకు ఎవరు బాబు? నోరు ముయ్యరా బక్కబంతులు. పెళ్లి దొంగ కొడుకు, దొంగ పెళ్లి కొడుకు, పిచ్చి దొంగ కొడుకు అని డబ్బింగ్ సినిమాల పేర్లు పెట్టి పెళ్లి కొడుకు నన్నే బాబు, తమరు ఏ కొడుకు అయితే మాకెందుకు? ఎవరి దొంగ కొడుకు అయితే మాకెందుకు? మా పంచలు కూడా తీసి పంపించకుండా ఉంటే చాలు. శాస్త్రి గారు ఎక్కడ? ఎవరి బస్సు కింద పడ్డాడే పోరా. కింద పెడితే లేపలేక చేస్తారా వేధ అన్నారా వేధ? అమ్మో, ముందు పలహారం తర్వాతే వ్యవహారం. ఇంతకీ శవం ఎక్కడా? మూర్తి పెళ్లి చేయడానికి పత్రం తీసుకోమంటే తద్దినం పత్రం తెస్తావరా నువ్వు? ఓహో, శవానికి పెళ్ళా? ఒరే ఒరే, నీ శరీరాన్ని సద్దాం హుస్సేన్ బాంబేసి పగలగొట్ట. శుభమాని దొంగ పెళ్లికి పిలిస్తే శవం కావాలా నీకు? బాబు, అయ్యా, ఆగ్రహించకండి. దొంగ పెళ్లిళ్ళు చేస్తే మా అఖిల భారత భూసుల సంఘం ఒప్పుకోదు బాబు. రై, ఎవరి కోసం చేస్తారు రై పెళ్లి? రై, వీళ్ళని రెక్కలు విరదీసి కట్టి లోపలికి కూర్చోబెట్టండి. బుచ్చిబాబు, పెళ్లి కూతురు వచ్చింది. నువ్వెందుకు వచ్చావు? రాణి రాజాకి తప్ప మరెవరికి దక్కడానికి వీల్లేదు. బుచ్చి, రాణి నువ్వు చేసుకో, దీన్ని నేను సొంతం చేసుకుంటాను. డాడీ, రాజా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు.
ఎక్కడ ఎక్కడ అదిగో అక్కడ పిచ్చిగా ఆఖరికి నా కూతురు తీసుకెళ్తాను ఆటాడుకుంటారా? సమయానికి కూతురు వెంట పెట్టుకొచ్చావు. కాళ్ళు కరిగి కన్యాదానం చెట్టు కానీ కాళ్ళు కరగటం కాదురా, కాళ్ళు నరికి పెళ్లి చేసి కళ్ళు పీకి ఆశీర్వదిస్తారా? కోతలు కోసిన చేతులు రా ఇవి. మా రాజా ఎక్కడ చెప్పకపోతే మా రాజా ఎక్కడ చంపేస్తాను. వాళ్ళని తీసుకెళ్ళి లోపల చూసండి. వాడు పైకి రాకుండా వేసేయండి రా. అయ్యో అబ్బా 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 అబ్బా
ఒరే రాజా రాజా నీకేం కాలేదు కదా ఏం కాలేదు మామ ఏంట్రా ఇది ఏం లేదు ఆగు లలిత, ఆ తాళి అలాగే ఉంచు. ఆ సూత్రం ఎవరి మెళ్ళో ముడిపడాలో, ఏ మనిషి ఎవరికి చెందాలో ఆ దైవమే నిర్ణయించాడు. అమ్మా లలిత, మనుష్యులు పరిష్కరించలేని కొన్ని సమస్యల్ని ఆ దైవమే పరిష్కరిస్తాడు. రాజా నీ కవితలను ప్రేమించాడు, ఆ కవితలను రాసి నిన్ను ప్రేమించాడు కనుక రాజా నీకు భర్త కావడమే ధర్మం అమ్మా. అమ్మా, మమ్మల్ని బలవంతంగా తోలుకొచ్చిన వెధవ రౌడీ వెధవే అయినా దివ్యమైన ముహూర్తం పెట్టించాడు. సరిగ్గా ఆ ముహూర్తానికే నీ మెళ్ళలో తాళిబొట్టు పడిపోయింది. శుభం. సంభావన ఇప్పిస్తే పంచెలు చదువుకుని మారిపోతాం. సంభావన బీజాక్షరాలతో కొట్టే కూష్మాండం బద్దలైపోద్ది. ఫైటింగ్ లో జరిగిన పెళ్లి కూడా సంభావన ఇస్తారా? లక్షణంగా బ్యాలెన్స్ తతంగా పూర్తి చేయండి, సొమ్ము తీసుకోండి. మిగిలింది ఆశీర్వచన మంత్రమే. వధూవరులు వెళ్ళి కూర్చుంటే ఆశీర్వదించేస్తాం. పదండి. ఇంకా చూస్తారేంటారా? భజంత్రులు వాయించండి.